తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. బంద్ చేసిన సందర్భము మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధం లేదు. పోలీస్ నిర్బంధం, ఎవరిని గృహ నిర్బంధం చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలే. మాట్లాడుకున్న స్వేచ్ఛ ఇచ్చాం, ధర్నాలు చేసుకున్న స్వేచ్ఛ ఇచ్చాం. రండి మీరు ముఖ్యమంత్రి మాట్లాడదాం, సమస్యలు ఉంటే. మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి, అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా మాట్లాడడం, కౌశిక్ రెడ్డి వాడిన భాష. 20 సంవత్సరాల హోమ్ లోన్ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు మందలించట్లేదు? ఏం భాష మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి? ఏ విధంగా పోలీసులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకుంటారు మీరు? ఏ విధంగా ఏసీబీని తోసేస్తారు? చట్టం ఎవరికి చుట్టం కాదు. శాంతి భద్రతలు చేతిలోకి తీసుకొని మేము మాట్లాడుకుంటామంటే ఇక్కడ యంత్రాంగం చూస్తూ కూర్చున్న పరిస్థితి ఉండదు. శాంతి భద్రతలు మాకు అత్యంత ప్రయారిటీ. ప్రజాస్వామ్యం ఇస్తున్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా అని మీరు ఇష్టాజనకంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వివరిస్తానంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరనే మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు చేసిన దోపిడీ, హరీష్ రావు మీద చీటింగ్ కేసులు బుక్ అయినాయి. ఎందుకు అవుతా ఉన్నాయి? 10 ఏళ్ళుగా మీరు చేసిన దోపిడీ ఒకటొకటిగా బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి, మీరు చేసిన దోపిడీ మర్చిపోయి, మీరు చేసిన లూటీని మర్చిపోయి మేమేదో సజ్జనులు అనే విధంగా పలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 10 ఏళ్ల నిరంకుశ పాలన, మీరు జరిపిన పాలన ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూనే ఉంది. మీరైతే పగటి కళ్ళు గంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు రాజకీయ మనుగడ సాధిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి నాయన కొడుకు, తండ్రి కొడుకులు తప్ప ఎవరు ఆ పార్టీలో మిగిలే పరిస్థితి లేదు. పగటి కళ్ళు మానేయండి. లేనిపోని విమర్శలు, సంబంధం లేని విమర్శలు చేయడం మానండి. రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉంది, పండుగ జరుపుకుంటున్న వేళ ఇది.